ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ల తెరకెక్కించిన చిత్రం కుబేరా. ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై ఓ బజ్ను పెంచాయి. ఇక ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి. దీంతో ట్విట్టర్లోకి టాక్ వచ్చేసింది. మరి ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వచ్చింది? ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారు? ధనుష్ పాత్రకు ఎన్ని మార్కులు పడుతున్నాయి? నిజంగానే కుబేరా సినిమాలకే కొత్తగా ఉంటుందా అనేది ఇప్పుడు చూద్దాం. కుబేరా మూవీ రిపోర్ట్ అయితే బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకు సినిమా అదిరిపోయిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా, ఎంగేజింగ్గా ఉందని చెప్తున్నారు. ధనుష్ పర్ఫార్మెన్స్, నాగార్జున పాత్ర అద్భుతంగా ఉన్నాయని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. శేఖర్ కమ్ల గొప్పగా తీశారని, చాలా సీన్లను డిఎస్పి తన ఎలివేషన్స్తో పైకి లేపారని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇక సినిమా చాలా బాగుందని, ధనుష్ అమాయకత్వపు నటన, ధనుష్ రష్మిక కెమిస్ట్రీ ఈ మూవీకి హైలైట్ అని, నాగార్జున తన పాత్రలో అవలీలగా నటించేశారని, నాగార్జున ప్రజెన్స్ ఇవన్నీ అందరికీ కనెక్ట్ అవుతాయట. ఇక శేఖర్ కమ్ల హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ మాత్రం మారలేదని, ఆయన మేకింగ్, టేకింగ్ అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, అసలు ఎక్కడ కూడా ఒక బోరింగ్ సీన్ కూడా లేదట. ధనుష్ అద్భుతం చేశాడని, దేవిశ్రీ ప్రసాద్ న్యాయం చేశాడని, ఫస్ట్ హాఫ్లోని చాలా సీన్లు డిఎస్పి తన బీజియంతో పైకి లేపారని చెప్తున్నారు. అసలు ఇలాంటి పాత్రను ఒప్పుకున్న ధనుష్కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే అంటున్నారు అభిమానులు. ఇక ఈ చిత్రం తర్వాత ధనుష్, రష్మిక పేర్లు మరింత ఎక్కువగా వినిపిస్తాయట. అసలు సెకండ్ హాఫ్లోని ఓ 5-6 ఎమోషనల్ సీన్లకు మనం పెట్టిన డబ్బులకు సరిపడా కంటెంట్ వచ్చేస్తుందట. మిగతాదంతా బోనస్ అని చెప్తున్నారు. చూస్తుంటే కుబేరాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేలా కనిపిస్తుంది.